నమస్కారం. ఇప్పుడు లీగల్ సర్కిల్స్లో అంతా ఎక్కడ చూసినా ఒకటే డిస్కషన్. అదే 2026 అడ్వకేట్ ఆన్ రికార్డ్ లేదా ఏఓఆర్ క్యాన్సలేషన్ గురించి. ఒక ఎక్స్పీరియన్స్డ్ సుప్రీంకోర్టు అడ్వకేట్ పర్స్పెక్టివ్ నుండి అసలు ఈ సడన్ క్యాన్సలేషన్ వెనుక ఉన్న స్టోరీ ఏంటి, దీనివల్ల ఆస్పిరెంట్స్ ఎంత గట్టిగా ప్రభావితమవుతున్నారు అనేది ఈ అనాలిసిస్లో పూర్తిగా డీకోడ్ చేద్దాం. ఓకే, లెట్స్ డైవ్ ఇంటు దిస్. ఈ కాంప్లెక్స్ లీగల్ పజిల్ని మనం స్టెప్ బై స్టెప్గా ఎలా అన్రావెల్ చేయబోతున్నామో ఒక క్విక్ లుక్ వేద్దాం. మొదటిగా 2026 ఎగ్జామ్ క్యాన్సిలేషన్, తర్వాత ఆస్పిరెంట్స్ ఫేస్ చేస్తున్న డైలమా, ఆ పైన సుప్రీంకోర్టు హియరింగ్, అడ్మినిస్ట్రేటివ్ మరియు జ్యుడిషియల్ డెసిషన్స్ మధ్య ఉన్న తేడా, అండ్ ఫైనలీ సిజిఐ రిప్రజెంటేషన్ స్ట్రాటజీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. రైట్. మొదటి విషయం, ద 2026 ఎగ్జామ్ క్యాన్సిలేషన్. అసలు ఈ కాంట్రవర్సీకి ఎక్కడ స్పార్క్ స్టార్ట్ అయిందో చూద్దాం. అసలు జరిగిందేంటంటే, ఏప్రిల్ 13న బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్స్ నుంచి ఒక అన్ఎక్స్పెక్టెడ్ నోటీస్ వచ్చింది. ఎవ్వరూ ఊహించని విధంగా 2026లో జరగాల్సిన ఎగ్జామ్ని పూర్తిగా స్కిప్ చేసి డైరెక్ట్గా 2027లో కండక్ట్ చేస్తామని ప్రకటించారు. ఈ సడన్ అప్డేట్ విన్నప్పుడు ఎగ్జామ్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వారి ఆశలు ఒక్కసారిగా ఆవిరైపోయాయి. ఇట్ వాజ్ లిటరలీ అ షాకర్. మరి ఈ సడన్ స్కెడ్యూల్ చేంజ్ వల్ల నిజంగా ఇబ్బంది పడేదెవరు? అదే మన నెక్స్ట్ పార్ట్, ది ఆస్పిరెంట్స్ డిలెమా. ఇక్కడ ఆస్పిరెంట్స్ పడే బాధ మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఏఆర్ ఎగ్జామ్ అంటే చిన్న విషయం కాదు. ఎల్ల తరబడి ప్రిపేర్ అవుతుంటారు. సడన్గా క్యాన్సిల్ అవ్వడం వల్ల ఆ వాల్యుబుల్ టైం అంతా వేస్ట్ అయ్యింది. కోచింగ్ కోసం పెట్టిన హెవీ ఇన్వెస్ట్మెంట్స్ ప్రయోజనం లేకుండా పోయాయి. అండ్ యాజ్ అ ప్రాక్టీసింగ్ లాయర్ నాకు బాగా అర్థమయ్యేది ఏంటంటే, లాస్ట్ ఇయర్ ఎగ్జామ్లో జస్ట్ 1 లేదా 2 పేపర్స్ ఫెయిల్ అయ్యి ఈ ఒక్క పేపర్ పాస్ అయితే చాలు అనుకునేవారికి ఇది ఎంత పెద్ద దెబ్బ. వాళ్ళు ఆ ఒక్క పేపర్ కోసం ఇంకో 2 ఏళ్లు వెయిట్ చేయాల్సి రావడం, ఆనెస్ట్లీ దాట్ యాగనీ ఈజ్ అన్ఇమాజినబుల్. మరి ఇంత పెద్ద సమస్య వచ్చినప్పుడు మనమేం చేస్తాం? కోర్టునే కదా ఆశ్రయించేది. అదే ద సుప్రీం కోర్ట్ హియరింగ్. ఈ అన్ఫేర్నెస్ని ఛాలెంజ్ చేస్తూ డిస్ట్రెస్ లాయర్స్ వేసిన పిటిషన్ని జస్టిస్ అరవింద్ కుమార్ మరియు జస్టిస్ పివి వరాలే గారి బెంచ్ విన్నది. ఆస్పిరెంట్స్ టైం, మనీ ఎలా వేస్ట్ అవుతుంది, అసలు ఈ క్యాన్సిలేషన్ ఎంత అన్ఫేర్గా ఉంది అనేది లాయర్స్ ఈ బెంచ్ ముందు చాలా గట్టిగా ఆర్గ్యూ చేశారు. సో ద క్రూషియల్ పాయింట్ ఈజ్, ఇక్కడే మనం రూల్ ఆఫ్ లా గురించి తెలుసుకోవాలి. కోర్టు తీర్పు ఎందుకలా వచ్చిందనేది ఈ అడ్మినిస్ట్రేటివ్ వర్సెస్ జ్యుడిషియల్ డెసిషన్స్లో క్లియర్గా అర్థమవుతుంది. కోర్టు ఇక్కడొక షార్ప్ బౌండరీ డ్రా చేసింది. ఒకవైపు జ్యుడిషియల్ ఇంటర్ఫియరెన్స్, మరొకవైపు అడ్మినిస్ట్రేటివ్ ప్రెరోగేటివ్. అంటే ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టాలి, ఎలా షెడ్యూల్ చేయాలి అనేది ప్యూర్లీ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన విషయం. అందులో ఇంటర్ఫియర్ అవ్వడానికి జ్యుడిషియరీకి స్కోప్ లేదు అని బెంచ్ చాలా క్లియర్గా తెలియజేసింది. అండ్ దిస్ బ్రిలియంట్లీ ఇలిస్ట్రేట్స్ ది అడ్మినిస్ట్రేషన్స్ పాయింట్. ఇప్పటికే మన దగ్గర 3900కి పైగా అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ ఉన్నారు. ఇంత పెద్ద నంబరున్నప్పుడు కొత్త ఎగ్జామ్ని పాస్ చేసే అధికారం, తదనుగుణంగా స్కెడ్యూల్ మార్చే అధికారం బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్స్కి ఉంటుంది అని అడ్మినిస్ట్రేషన్ కోర్టుకి ఫ్యాక్చువల్గా జస్టిఫై చేసింది. దీనికి సంబంధించి బెంచ్ ఫైనల్గా చెప్పింది ఏంటంటే, ఇది అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్, మేమిందులో ఇంటర్ఫేర్ అవ్వలేము. ఎంతో స్ట్రిక్ట్గా, ఆబ్జెక్టివ్గా లా తన పని చేసుకుపోయిందో మనమిక్కడ చూడొచ్చు. బేసిక్గా జ్యుడిషియల్ రూట్ అనేది ఈ ఒక్క స్టేట్మెంట్తో క్లోజ్ అయిపోయింది. బట్ ఒక ఎక్స్పీరియన్స్డ్ అడ్వకేట్ ఎప్పుడూ ఒక దారితోనే ఆగిపోరు. జ్యుడిషియల్ రూట్ క్లోజ్ అయితే ఏం చేయాలి? అదే ద సిజిఐ రిప్రజెంటేషన్ స్ట్రాటజీ. లెట్స్ మూవ్ టు అండ్ సీ హౌ దిస్ బిల్స్. జ్యుడిషియల్గా పిటిషన్ రిజెక్ట్ అయినా బెంచ్ వాళ్లకి ఒక ప్రాక్టికల్ రోడ్ మ్యాప్ని ఇచ్చింది. మొదటిగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి డైరెక్ట్గా ఒక రిప్రజెంటేషన్ రాయాలి. రెండవది, దీన్ని జస్ట్ 10 days లోపు సబ్మిట్ చేయాలి. అండ్ థర్డ్, ఒక ఎంపథెటిక్ ఎగ్జెంప్షన్ కోసం ఎదురుచూడాలి. స్టూడెంట్స్ లేదా ఆస్పిరెంట్స్ ఇష్యూస్ వచ్చినప్పుడు మన సిజిఐ గారు చాలా ఎంపథెటిక్గా ఆలోచిస్తారు అన్న మంచి పేరుంది. సో అడ్మినిస్ట్రేటివ్ సైడ్ నుండి ఇదొక పెద్ద ఆశ అన్నమాట. సో చివరిగా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ దగ్గర ఆగిపోయాం. విల్ ద సిజిఐ గ్రాంట్ అన్ ఎగ్జెంప్షన్ ఫర్ ఆస్పిరెంట్స్ విత్ ఓన్లీ 1 పేపర్ లెఫ్ట్? ఆ ఒక్క పేపర్ కోసం ఎదురు చూస్తున్న ఆస్పిరెంట్స్కి ఏదైనా స్పెషల్ ఎగ్జెంప్షన్ దొరుకుతుందా? ఈ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రాటజీ నిజంగా వర్కౌట్ అవుతుందా? ఈ ఒక్క క్వశ్చన్ ఆన్సర్ కోసం ఎంటైర్ లీగల్ కమ్యూనిటీ ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ అనాలిసిస్ ద్వారా కోర్ట్ రూలింగ్ వెనకొన్న లాజిక్ మరియు ముందున్న అవకాశాలు మీకు క్లియర్గా అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ హౌ దిస్ క్రూషియల్ సిచ్యువేషన్ అన్ఫోల్డ్స్.